మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం చీమకుర్తి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ రామతీర్థం గంగమ్మ తరుణాలకి అయితే ఇక్కడ టీడీపీ ప్రభ అయితే తరలి వెళ్తుంది. చాలా ఘనంగా అంగరంగ వైభవంగా అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. సో దీనికైతే ఇది చేశారు మన ఎమ్మెల్యే గారు. సో తన మాటలో కూడా అయితే తెలుసుకున్నాం కదండి. సో ఈ రోజు టీడీపీ ప్రభ ఇక్కడి నుంచి చీమకుర్తి నుంచి రామతీర్థంలో అయితే తల్లి వెళ్తుంది. ఈ క్రమంలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు నూకల సుబ్రహ్మణ్యం అండి. ఈ గంగమ్మ జాతర గత 70 సంవత్సరాల నుంచి రైతులందరూ ఎంతో ఆనందోత్సవాలతోటి రూపాయి కూడబెట్టుకుని అందరూ చందాలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయకత్వంలో అలానే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి చీమకుర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి వ్యయ ప్రయాస పోయి గత 10 రోజుల నుంచి ఈ ప్రభ కట్టడానికి ఎంతో మంది కష్టపడ్డారు. ఎన్నో విధాలుగా దాతల సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు. ఇలాగే ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు పుట్టా శ్రీనివాసరావు. సో ఈ రోజు మీ ప్రభ అక్కడ తిరునాళ్ళకి వెళ్తూ ఉన్న క్రమంలో చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్? మామూలు మహా అద్భుతమైన గంగమ్మ జాతర తిరణాల. ఇది గత 70 సంవత్సరాల నుంచి మేము మాకు కూడా సరిగ్గా మేము పిల్లవాళ్ళప్పటి నుంచి అప్పుడు ఇంకా ఆ చివరి నుంచి తోలుకొని పోతుండే ఎద్దలతోటి. ఇప్పుడైతే బాగా ఈ పెద్ద వెహికల్స్ పెద్ద ప్రభలో వచ్చినాక అక్కడి నుంచి తోలటం జరుగుతుంది. సో చీమకుర్తి గంగమ్మ తిరణాలంటే చాలా బాగా చేస్తారు రామతీర్థంలో అని చెప్పేసి విన్నాము. సో ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం లీడ్ లో గెలిచింది కాబట్టి ఇంకా బాగా చేస్తారని విన్నాము. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడు తక్కువనే కాదు, ఉన్నా లేకపోయినా మా చీమకుర్తి ప్రజలు మా మండలం మొత్తం కూడా ఎంతో ఘనంగా చేసుకునే ఈ గంగమ్మ జాతరని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సో పార్టీలు ఉన్నా కూడా అందరు కలిసి కట్టి చేసుకుంటారా సార్? అవును మేడం, అసలు పార్టీతో సంబంధం లేదు. ఒక్కోసారి వాళ్ళ ప్రభలు పడిపోయిన మనోళ్ళు పోయి తీస్తారు. మనోళ్ళు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వాళ్ళు మన కాడికి వచ్చి వేరుగా కట్టుకున్నారు కానీ మొత్తం ఒకటే. దేవుడి కార్యక్రమం కాబట్టి అందరూ దిగ్విజయంగా చేస్తారు. ముఖ్యంగా ఈ మీ సుమన్ టీవీ వారికి మా ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరేంటి? నూకల సురేంద్ర కుమార్ అండి. సో ఈ రోజు గంగమ్మ జాతరకి మన చీమకుర్తి నుంచి టీడీపీ ప్రభను అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? ఎలా మాటల్లో చెప్పేది కాదు, చూస్తున్నారు కదా మీరు. అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఎక్సలెంట్ గా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇది మీ చిన్న పిల్లలు ఎప్పటి నుంచో ఉంది, అది చాలా బాగా జరుగుతుంది. ఎక్సలెంట్. దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటారా సార్? అవునండి, ప్రతి సంవత్సరం అదే. మా పిల్లల నుంచి కానీ మా పెద్దలు అందరూ ఇంట్లో లేడీస్ కానీ అందరూ తిరణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కంపల్సరీ. అంటే మీకు తెలిసిన విధంగా మీ చిన్నప్పుడు తిరణాలు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది సార్? మేము అప్పుడు నడుచుకుంటా వెళ్ళి తిరణాల రామతీర్థంలో చూసి వచ్చేవాళ్ళం అండి. చాలా బాగా జరిగేది, ఎక్సలెంట్. మంచి దీపకాంతులతో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళండి అప్పట్లో. అవునండి, నడుచుకుంటూ వెళ్ళాం. చాలా బాగా జరిగేదండి. అసలు చెప్పేది ఇప్పుడు అంతకు మించి రెట్టింపుతో అండి, ఉత్సాహంతో కూడా ఉన్నారు అందరూ ప్రజలంతా. అది తెలుగుదేశం అంటే ఇంకా ఉత్సాహంగా ఉంటారు. నెంబర్ 1 అండి, అసలు దానికి ఆలోచించే పనే లేదు. నెంబర్ 1. సో ప్రతి సంవత్సరం మీరు ఇలానే కంటిన్యూ చేసుకొని ఇంకా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే పెద్దయినా, మీ పేరేంటి? పెద్దయినా, మీ రోజు నుంచి ఇప్పటి వరకు తిరునాళ ఎలా జరుగుతుంది? సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎప్పుడు 67, 66 మేము పిల్లలప్పుడు మొదలు పెట్టాము. అప్పటి నుంచి అప్పుడు ఖర్చులు తక్కువ, పేపర్లు తక్కువ. ఇవాళ ఖర్చు పెరిగింది, పేపర్లు భారీ ఎత్తున పెడుతున్నారు. ఇవాళ 30 లక్షలు అవుతుంది పేపర్. సంవత్సరం పెరిగే కొద్ది ఇయర్ బాగా గ్రాండ్ కి పెరుగుతానే ఉంది. ఇప్పుడు జనం కూడా కుర్రోళ్ళు ఎక్కువ చెప్పింది, కాలం మార్పుకుంది. ఖర్చు ఆ రోజు 5 లక్షలు అంటే కష్టం. ఇవాళ 30 లక్షలైనా ఎదుర్కొని పార్టీ పరంగా. ఆ రోజులు బాగున్నాయా, ఈ రోజులు బాగున్నాయా? రోజుల అప్పుడు బాగుంది తిన్నారు, ఇప్పుడు బాగుందని తిరణాల అప్పుడే బాగుంది. సొంత పాటలు ఆ రోజు సొంత పాటలు పాడి ఆ కూర్చొని జనం చూసేది. ఇవాళ మరి ఆ రోజులు మళ్ళీ అలా తీసుకొస్తే బాగుంటుంది నాటకాలు అయ్యి. అవును, అదే కరెక్ట్. ఇప్పుడు ఈ పోలీసుల వ్యవస్థ కూడా ఇది ఇట్లా అయింది. మేము తెల్లారి 7 గంటల దాకా పోటీలు పడి పాడేవాళ్ళు డ్రామా వేస్తే. నాటకాలు పెట్టేది పేపర్ మీద.
చింతమణి హరిశ్చంద్ర పెడితే 7 గంటల దాకా పోటీల మీద పాడేది. ఇవాళ 1 గంట కాపీ జనాన్ని ఎలగొడుతుంది. డబ్బులు ఖర్చు పెట్టి కూడా తృప్తి లేకుండా ఉంది ఇవాళ వ్యవస్థ గుండా. కానీ మీ కళారంగం వస్తే బాగుండు, నాటక రంగం వస్తే బాగుంటుంది. ఇవాళ అన్ని పడిపోయింది కదమ్మా. లక్ష్మణరావు, వై గోపాలరావు వాళ్ళు ఆంజనేయుడు రాముడికి వేస్తే ఒక్కొక్క పద్యానికి 100 చదివిస్తే ఆమె 7 గంటలు దాకా పాడింది. ఆ రోజులైతే బాగుండే. పోయిన కాలమే మంచిది అనుకోవాలా. ఓకే ఓకే, థ్యాంక్ యూ పెద్దయినా. సో మన ముందు అయితే మన్నం ప్రసాద్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఈ తిరునాళ్ళ గురించి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు సంవత్సరం చేసేది, ఈ సంవత్సరం ఇంకా బాగా ఉత్సాహంగా ప్రజలందరూ పాల్గొన్నారు. పార్టీ అధికారంలో రావటం, ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది. ఈ రోజు అందువల్ల ఎక్కువ జనం పాల్గొనడం, ఈ కార్యక్రమం బాగా విజయవంతం చేశారు. సో అంటే ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటుంటారు. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన పరంగా తిరునాళ్ళు ఎలా ఉంటుంది సార్? ప్రతి సంవత్సరం మార్పులు వస్తా ఉన్నాయి కాలాన్ని బట్టి, కానీ జనం మాత్రం ఉత్సాహంగా అన్నింటిలో ప్రతి సంవత్సరం బాగానే విజయవంతం చేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి? రాంబాబు. సో ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాము. అధికారం ఈ రోజు టీడీపీ ప్రభ చాలా ఘనంగా వైభవంగా తరలి వెళ్తుంది. సో ఈ క్రమంలో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు సార్? అధికారం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ తిరునాళ్ళ కాబట్టి చాలా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం. నమస్తే సార్. నా పేరు గొల్లపూడి కోసరావు. ఈ చేమకుర్తి గంగమ్మ తిరునాళ్ళ బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం 25 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేమకుర్తి తెలుగుదేశం పార్టీ ప్రభ రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ వచ్చాక ఇంకా బాగా జరుగుతూ ఉంది. అందరూ వచ్చి ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మన ప్రభ అయితే ఈ రోజు వెళ్ళబోతుంది. చాలా ఘనంగా వైభవంగా తరలి తీసుకువెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. 7 గంటల నుంచి ఉత్సాహంగా బాగా జనం అంతా ఊరు మొత్తం మనం సుమారు 10,000-14,000 మంది జనం వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ వ్యతిరేకంగా ఏ పార్టీ కాకుండా మొత్తం వచ్చి ప్రజలు మొత్తం మన ఓట్లు ఎట్ట వేసారో మనకి అట్నే జనం ఫుల్గా వచ్చి బాగా సుస్వాగతం చెబుతా ఉన్నారు. తవకి మాకు మా అందరికి మేము అంతా బాగా సంతోషంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు వచ్చారు. రేపు పైకి కూడా ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ వస్తారని మేము చెబుతున్నాం. సో చూసారు కదండి, రామతీర్థం గంగమ్మ తిరునాళ్ళకైతే మన చీమకుర్తి నుంచి టీడీపీ ప్రభ అయితే ఈ విధంగా తరలి వెళ్తుంది. సో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఆ విధంగా అయితే ఇక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ గ్రామస్తులందరూ నువ్వు నేను కాకుండా, నీ కులం నా కులం కాకుండా, నీ పార్టీ నా పార్టీని కాకుండా, సో అదే విధంగా సంతనూతలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ క్రమం కొంతమంది నాయకులు గానీ చాలా మంది ఇక్కడ ఉండి సో చాలా ఘనంగా వైభవంగా అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి. ఇంకేదో చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ ప్రకాశం.